హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తన కామెడీతో కోట్లాది మందిలో నవ్వులు పోయిస్తూ ఉంటారు. నటిస్తేనే కాదు, ఆయన కనిపిస్తేనే నవ్వేవాళ్ళు చాలా మందే ఉంటారు. 35 ఏళ్ల ఆయన సినీ కెరియర్లో దాదాపుగా 1250 చిత్రాలు పైగా నటించారు. అయినప్పటికీ కామెడీ రారాజుగా బ్రహ్మానందం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సినిమాలను తగ్గించేశారు. ఇటీవల బ్రహ్మానందం ఆత్మకథ నేను పేరుతో బుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే ఆయన చాలా మందికి ఒక గొప్ప కమెడియన్గా మాత్రమే తెలుసు. ఆయన ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన కమెడియన్ అని చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత రిచెస్ట్ కమెడియన్గా బ్రహ్మానందం రికార్డుకెక్కారు. ఒక కమెడియన్గా స్టార్ హీరో రేంజ్లో సంపాదించగలరా అనే ప్రశ్నకు సమాధానం బ్రహ్మే. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ, భారతీ సింగ్ భారతదేశపు అత్యంత సంపన్న కమెడియన్స్గా కొనసాగుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ ఇద్దరిని దాటేసి బ్రహ్మానందం టాప్ 1లో ఉన్నారు. ఆయన నెలవారీ సంపాదన దాదాపుగా 2 కోట్ల పైనే. కేవలం సినిమాల వల్లే కాదు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కూడా బాగానే ఆదాయం సంపాదిస్తున్నారు బ్రహ్మానందం. ఈయన ఒక్కో ఎండార్స్మెంట్ కోసం 1 కోటి నుండి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు 500 కోట్లకు పైనే. అంతేకాదు, జీవించి ఉన్న నటుల్లో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు బ్రహ్మానందం. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పద్మశ్రీ కూడా ఇచ్చింది. ఒక మామూలు కాలేజ్ లెక్చరర్గా కెరీర్ మొదలుపెట్టిన బ్రహ్మానందం ఇప్పుడు భారతదేశపు అత్యంత ధనవంతుడైన కమెడియన్గా రికార్డులు సృష్టించారు. ఇక మీమ్ గాడ్గా ఆయనకు పేరున్న సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ వంటి మీమర్స్కు బ్రహ్మానందం ఒక గాడ్. ఇంకా కూడా ఆయన మనల్ని ఎంతగానో నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.